నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు. వీటన్నిటినీ తట్టుకొని ఒక అగ్రస్థాయికి చేరడం అనేది చాలా 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 కష్టం. అలాంటి వారిలో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వెనకాల ఎలాంటి సపోర్టు లేకుండా స్టార్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక విషయం, భారతదేశ సినీ చరిత్రలో తొలిసారి ₹1,00,00,000 పైగా రెమ్యునరేషన్ అందుకున్న ఒక హీరో ఉన్నారండి. మీరు అనుకుంటుండొచ్చు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, అమీర్ ఖాన్ కాదు, వీళ్ళెవ్వరూ కాదు. ఆయన వేరే ఉన్నారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు, మనకు గర్వకారణం. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి 1,00,00,000 ఆ పైన రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్వయం కృషి సినిమాకి ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. గ్రేట్ కదా. ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి. ఆయన హీరోగా ఎదుగుతున్నప్పుడే అల్లు రామలింగయ్య తన కూతుర్నిచ్చి చేశారు. హీరోగా ఎదుగుతున్నప్పుడు, అంతకుముందు కాదు. అంతకుముందు ఆయనకి ఎలాంటి సపోర్టు లేదు. స్వయం కృషితో ఒక కొత్త ట్రెండ్ సృష్టించి డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, హావభావాల్లో కానీ, ఆ స్టైల్ కానీ, కామెడీ కానీ అన్నిట్లో ఎంతో గొప్పగా తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని ఆయన మెగాస్టార్గా ఎదిగారు. సుప్రీం హీరో, మెగాస్టార్, ఎన్నెన్ని బిరుదులు, ఎన్నెన్ని ఆయనకి. సో ఆయన వేసిన బాటలో ఇప్పుడు దాదాపు 5-6 మంది హీరోలు టాప్ స్టార్స్గా వెలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, బన్నీ కానీ, ఇంకా వాళ్ళందరూ చూడండి ఆయన వేసిన బాట. సో ఏంటంటే ఆయన ఆపద్బాంధవుడు చిత్రానికి ₹1,00,00,000 పైన వసూలు చేసి రెమ్యునరేషన్ తీసుకొని ఒక రికార్డు సృష్టించారు. ఇదే విషయాన్ని ది వీక్ అనే పత్రికలో బిగ్ బీ కంటే పెద్దది అనే ఒక శీర్షిక పెట్టి చిరంజీవి ఫోటో వేసి రాశారట. ఎంత గ్రేట్ కదా. తెలుగులో అలాంటి ఫీట్ ఎవరు చేయలేదు, అలాంటి స్థాయి ఎవరికి దక్కలేదు. కేవలం మెగాస్టార్ చిరంజీవికి. ఊరికే మనం అంటుంటాం ఆయన పనిచేస్తాడు, కోట్లు ఉన్నాయి, ఆయనకేమి అని ఏమేమో మాటలు అంటుంటాం. కానీ ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు. రాత్రి పవర్లు, చలి, ఎండ, వేడి అన్నిటిని తట్టుకొని ఒళ్ళు హూనమవుతుంటాయి పనిచేయడం. అది గ్రేట్. అది మెగాస్టార్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకు ఈ సందర్భంగా ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే, ఈ సంవత్సరం ఆయనకు దేశంలో 2వ అత్యుత్తమ పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఈరోజు వచ్చే యువ హీరోలకు ఆయన జీవితం చదవాల్సిన అవసరం ఉంది, ఆయన చూడాల్సిన అవసరం ఉంది, ఆయన అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా ఎదగచ్చు. చాలామంది అంటుంటారు ఆయన మీద, ఆయన చాలా రాజకీయాలు చేస్తాడు, చాలామందిని ఎదగనీయకుండా చేశారు. ఆయన వెనకాల వాళ్ళ బావ అల్లు అరవింద్ ఉన్నాడు, ఆయన ఎవరిని ఎదగనీయకుండా చేస్తారు. చాలా తప్పండి. ఎందుకు చేస్తారండి? వీళ్ళు ఎదగనీయకుండా చేసినంత మాత్రాన అవతల వారి దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. కాకపోతే ఒకటి చెప్పుకోవచ్చు, అల్లు అరవింద్ అనే వ్యక్తి చిరంజీవిని ప్రమోట్ చేసుకుంటున్నారు. అతనిలోని టాలెంట్ని ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రొడక్షన్ హౌస్లకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, సో అతనికి అవకాశాలు ఎక్కువగా వచ్చేలా చేశాడు. అందులో తప్పేముందండి? మార్కెటింగ్ అంటారు దాన్ని. ఎవరికి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవట్లేదు. రాజకీయాల్లో మార్కెటింగ్, బిజినెస్లో మార్కెటింగ్, అలాగే అది కూడా. సో అది తప్పు కాదన్న అభిప్రాయం. అంటుంటారు అప్పుడు సుమన్ని, ఇంకా చాలామందిని చిరంజీవి తొక్కేశాడు, చాలామంది రాకుండా చేశారు. అలా ఏం లేదండి. ఇవాళ ఉన్నారు స్వయం కృషితో వచ్చిన రవితేజ కానీ, ఇంకా చాలామంది హీరోలు, వాళ్ళందరికీ ఎంతో సపోర్ట్ చేశారు చిరంజీవి. వాళ్ళు లైమ్ లైట్లోకి రావడానికి, వెలుగులోకి రావడానికి సహాయం చేసిన వ్యక్తి చిరంజీవి. ఎస్. అటు డ్యాన్స్ మాస్టర్లు ప్రభుదేవ, లారెన్స్, ఇంకా చాలామంది, ఇవాళ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, చాలామంది నటీనటులు, హీరోలు, హీరోయిన్లు చిరంజీవి సహాయంతో, సహకారంతో, చిరంజీవి సపోర్టుతో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో తెలియని మూర్ఖులు చిరంజీవి గురించి ఏదో మాట్లాడుకుంటారు, కానీ అది తప్పు. సరే, ఆయన సినీ ప్రయాణం నుంచి రాజకీయాల్లోకి రావటం,
ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం, సరే ఆయన ఫెయిల్యూర్ అవటం జరిగింది. ఇవన్నీ కామన్. ఎంతమంది ఫెయిల్యూర్ కాలేదండి? అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఏం సాధించాడు? కృష్ణరాజు గారు చాలామంది అలా. సో ఆ రాజకీయ రంగం అనేది ఆయనకు కుదరలేదు. అలాగే సేవా రంగంలో ఉన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, చాలా తెలిసి తెలియకుండా ఎన్నో సహాయాలు, ఎంతమందికో సహాయం చేసిన వ్యక్తి చిరంజీవి. అలాగని సినీ పరిశ్రమలో సహాయం చేసిన వాళ్ళు లేరు అని నేను చెప్పట్లేదు. చాలామంది ఉన్నారు. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇంకా 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 చాలామంది, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. సో మనం ప్రస్తుతం చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిరంజీవి ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే తెలుగు కళామ తల్లి చేసుకున్న అదృష్టం చిరంజీవి రావటం. అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చాలామంది పెద్దలు, పరుచూరు గారు కానీ, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కానీ ఈ మధ్య చాలా చోట్ల చెప్పారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ రెండు కళ్ళ లాంటి వాళ్ళైతే చిరంజీవి త్రినేత్రం లాంటి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమకి. ప్రస్తుతానికి పెద్ద దిక్కుగా, అంటే ప్రతి విషయంలోనూ ఆయన ఉండటం, మాట్లాడటం, ఏదైనా విషయాలు ఇది చేయడం, సేవా కార్యక్రమాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా ఇంకా ఇంకా. సో చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప పని చేసింది. దానికి ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో భారతదేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ₹1,00,00,000 పైచిలుకు రెమ్యునరేషన్ తీసుకునే రికార్డు సృష్టించిన వ్యక్తి. అలాగే ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మిగతా వాళ్ళందరూ, వెంకటేష్, నాగార్జున, అజిత్, విజయ్, మిగతా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, వీళ్ళంతా ఆ తర్వాత కాలంలో ₹1,00,00,000 పైన రెమ్యునరేషన్ తీసుకున్నారు. సో ఏది ఊరకే రాదండి. మెగాస్టార్గా ఎదిగాడు, ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు అంటే ఊరకే రాదు. ఏదో ఫ్లూక్గా ఎవరికి రాదు. మన కళ్ళు మూసుకుంటే ఇలా భగవాన్ అనుకుంటే మన చేతిలో ఫలాలు, పండ్లు పడవు. దానికి తగిన కృషి చేయాలి. ఆ కృషి అన్న పదానికి మారు పేరు చిరంజీవి. ఎస్, నాకే కాదు చాలామందికి ఇష్టమైన వ్యక్తి. ఎంతోమంది యువ హీరోలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. అదృష్టం ఏంటంటే ఒక సమయంలో ఆయనతో కలిసే అవకాశం నాకు రావటం, ఆయనతో కలిసి ఫోటో తీసుకోవటం, కొన్ని విషయాలు మాట్లాడుకోవటం మనసు విప్పి జరిగింది. ఒక జర్నలిస్టుగా నేను ఒక సినిమాకి మాటలు రాస్తున్నప్పుడు, నాగేంద్ర బాబు సినిమాకి, తను తీసుకెళ్ళి రా అన్నయ్యని కలుద్దామని తీసుకెళ్ళటం, అలా కలవడం అదృష్టం కలిగింది. సో అదృష్టం అని చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, అభినందనలు. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు అందిస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.